ఆగండి 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 వీడియో అంతే అంతే చూస్తూ ఉండండి. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హై గైస్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. ఈరోజు వచ్చేసి థింకరింగ్ ల్యాబ్ జరిగిందనమాట. అంటే కాలేజ్లో అన్ని ల్యాబ్స్ ఉంటాయి కదా, సో అలాగా ఇది ఒక థింకరింగ్ ల్యాబ్ అనమాట. మాకు 3-1లో ఉంది. ఈ థింకరింగ్ ల్యాబ్లో ఏంటంటే త్రీ డీ షర్ట్ ప్రింటింగ్ దగ్గర నుంచి మళ్ళీ స్టిక్కర్స్ ప్లస్ బోర్డ్ తయారు చేయడం, మళ్ళీ వచ్చేసి త్రీ డీ ఇమేజెస్ తయారు చేయడం మొత్తం అంతా ఉండిద్ది అనమాట. ఇది నేను అయితే మాకు ల్యాబ్ జరిగిందనమాట ఇవాళ 3 to 4:45 ఎవ్రీ మండే ఉండిద్ది అనమాట. 2 hours ఉండిద్ది ల్యాబ్. కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారనమాట ఏఐసిటిఈ వాళ్ళే ఫండ్ ఇచ్చారనమాట. దగ్గర దగ్గర 50 lakhs. కాలేజ్ వాళ్ళు కూడా 50 lakhs వేసుకొని టోటల్గా ఆ గ్రాంట్ వచ్చిన దాంతో ఈ థింకరింగ్ ల్యాబ్ పెట్టారనమాట. మాకు R24 రెగ్యులేషన్లో ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇది పర్టికులర్గా ఈ బొమ్మని నేను అంత అట్రాక్టివ్గా ఎందుకు చూపిస్తున్నాను అని అంటే, ఈ బొమ్మనే మనం ప్రింట్ తీసాం అనమాట షర్ట్కి. అది కూడా మనం సెలెక్ట్ చేసింది. అటు పక్కన ఉన్న స్పైడర్ మ్యాన్ వచ్చేసి మా ఫ్రెండ్ సెలెక్ట్ చేశాడు, రీసెంట్గా మూవీ వచ్చింది కాబట్టి. సో అలా జరిగిందనమాట. ఇదంతా ఏంటంటే ఇది ఒక ట్రేడ్స్ ఉంటాయి గైస్. అంటే ఇప్పుడు షర్ట్ మీద ప్రింట్ తీయడం అనేది ఇంకో ట్రేడ్. సో అలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్రేడ్స్ ఉంటాయి గైస్. అవన్నీ ట్రేడ్స్ ఏంటంటే ఈ థింకరింగ్ ల్యాబ్లో అనేది మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది చాలా నచ్చేసరికి పర్టికులర్గా అదే వీడియో చేస్తూ ఉన్నాను. సార్ కూడా చూసి చాలా బాగుందన్నారు. సో ఒక్కొక్కరు ఒక్కొక్క ట్రేడ్కి అసైన్ చేసి ఉంచుతారనమాట, పర్టికులర్గా గ్రూప్స్గా, రోల్ నెంబర్ వైజింగ్గా. అలా జరిగింది. ఓకే 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 వీడియోలోకి వచ్చేసాం. మార్నింగ్ చాలా క్లీన్ అండ్ క్లియర్గా అయిపోయిందనమాట. ఎందుకంటే సండే తర్వాత సండే అనుకురా మేము బలం ఉండిద్ది గైస్. ఓకే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఓకే హై గైస్, ఈరోజు ఏంటంటే మార్నింగ్ వరుసగా 4 periods వాము. 10 to 11, 11 to 12, 12 to 1 లంచ్ లేండి. 12 to 1, 1 to 2, 2 to 3 వరుస క్లాసెస్ ఉన్నాయన్నమాట. 3 to 4, 4 to 5 వచ్చేసి ల్యాబ్ జరిగింది. మెయిన్ ఏంటంటే గైస్, సోషల్ మీడియా ఈజ్ రూలింగ్ అవర్ టైం అనుకుంటా. అంటే మన టైంని సోషల్ మీడియా రూల్ చేస్తుంది. మనం ఏం చేయాలి ఏంటి అనేది. పర్టికులర్గా అవి కాల్డ్ ఇన్స్టాగ్రామ్ అనొచ్చు, యూట్యూబ్ అనొచ్చు. ఇవన్నీ ఏంటంటే మన టైంని మనం రూల్ చేసుకోవట్లేదు, అవి రూల్ చేస్తున్నాయి అన్నమాట. స్టార్టింగ్లో మనుషులు రూల్ చేసేవారు, ఇప్పుడు అలా కాదనమాట. సోషల్ మీడియా మన టైంని రూల్ చేస్తుంది, మనం ఏం చేయాలనేది రూల్ చేస్తుంది. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలని ఇప్పటిదాకా జీవితంలో ఎన్నిసార్లు ఇన్స్టాగ్రామ్ని డిలీట్ చేసి చిరాకు వచ్చేసింది. ఎంత స్పీడ్గా డిలీట్ చేస్తున్నాను అంతే స్పీడ్గా ఎక్కిస్తున్నాను, అంటే ఇప్పుడు ఎలా ఉందంటే స్టార్టింగ్ ఫ్రీ ఫైర్ ఆడేవాడిని అనమాట. ఫ్రీ ఫైర్ ఆడుతున్నప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఆడేవాళ్ళు కాబట్టి నాకు క్యూరియాసిటీ వచ్చేసిన తర్వాత నేను కూడా ఆడటం మొదలెట్టాను, ఆడేవాడిని. ఎప్పుడైతే మా ఫ్రెండ్స్ బ్యాక్వర్డ్ వచ్చేసారో ఫ్రీ ఫైర్ ఆడటం దగ్గర నుంచి నాకు కూడా ఇంట్రెస్ట్ పోయింది. అసలు నేను ఎంత కసిగా ఆడేవాడిని అంటే సంథింగ్ ఏమంటారు, మా డాడీ ఒకరోజు ఫోన్ ఇవ్వకపోయేసరికి చేత్తో ఇలా ఫిజికల్గా ఊహించుకునేవాడిని. ఫ్రీ ఫైర్ ఆడుతున్నట్టు ఒక ఊహ క్రియేట్ చేసుకునేవాడిని. అంత పిచ్చి ఉండేది అనమాట. సో లేటర్ ఆన్ మూవ్ ఆన్ అయిపోయాము. ఇంటర్కి వచ్చేసరికి కొద్దిగా అర్థమైంది ఏంటనేది విషయం. దాని తర్వాత బీటెక్ వచ్చి ఫోన్ తీసుకున్న తర్వాత స్టార్ట్ అయింది గైస్. ఇది గేమ్ అయినా ఏంటంటే ఒక స్ట్రెస్ రిలీఫ్ ఉండిద్ది అనమాట. ఇన్స్టాగ్రామ్ అలా కాదు, అది ఫీడ్ చేస్తూనే ఉండిద్ది అనమాట. ఎమోషన్స్ సంబంధించి అవ్వచ్చు, రీల్స్ స్క్రోల్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఏది ఫీల్ అవుతున్నారో మనం కూడా ఫీల్ అవుతాం. వాళ్ళు నవ్వుతూ ఉంటే మనం నవ్వుతాం, వాళ్ళు ఏడుస్తూ ఉంటే అలా ఏడుస్తాం. 10 minutes ఇన్స్టాగ్రామ్ చూద్దామంటే ఆబ్వియస్లీ అరగంట దాటిపోయింది అనమాట. ఇది 2-1లో మా సార్ చెప్పారు, ఆయనకే కంట్రోల్ అవ్వట్లేదు అనమాట. మా సార్ అంటే యాప్టిట్యూడ్ అని చెప్పేసి వచ్చారనమాట సారు బయట నుంచి. సారే చెప్పారు 10 నిమిషాలు ఇన్స్టాగ్రామ్ చూద్దాం అనుకుంటే ఈజీగా 30 to 40 minutes చూస్తున్నాను అనమాట. అంటే ఆ ఫ్లోలోకి తీసుకెళ్ళిపోయింది మిమ్మల్ని. అల్గోరిథం కూడా ఎలా సెట్ చేస్తుందంటే, నువ్వు ఇష్టంగా ఏదైతే లైక్ కొడతావో, ఇష్టంగా రిపీటెడ్గా ఏ రీల్ అయితే చూస్తావో, ఆ రీల్కి తగ్గట్టు అల్గోరిథం ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోయి నీకు ఏది కావాలో అది ఇచ్చేసిద్ది అనమాట. సో దీనికి ఒక అదుపు ఉండాలి. ఏంటి అని అంటే పర్టికులర్గా ఒక దాని మీద ఫోకస్డ్గా వర్క్ చేస్తూ ఉండి దాని గురించే 24 గంటలు 365 రోజులు 365 రోజులు దాని గురించి ఆలోచిస్తూ కూర్చున్నాం అనుకోండి, వీటన్నిటి నుంచి డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఉంటాం. ఆ 365 రోజులు ఆలోచించాల్సింది ఏంటి, నీ గ్రోత్కి సంబంధించిన విషయం, వేరే విషయాలు కాదు. వదిలేయటం నేర్చుకోండి గైస్, జీవితం బాగుంది. దట్ ఈస్ మై బిగ్గెస్ట్ మెసేజ్. ఓకే మీకు చూపిద్దామన్నా కదా. సో దీస్ ఆర్ మై RRB గ్రూప్ డి అడ్మిట్ కార్డ్ అనమాట.
ఏం జరిగిందనంటే మనకి ఎగ్జామ్ ఉందన్న సంగతి కూడా 5 రోజుల ముందు తెలిసింది. ఆగస్ట్ 1 నుంచి ఆగస్టు 25 వరకు కండక్ట్ చేస్తుంది ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు గ్రూప్ డి ఎగ్జామ్కి సంబంధించి ఈ 25 డేస్లో. సో అందుకోసం అని చెప్పేసి నాకు చాలా ఎర్లీ పడింది అనమాట. ఎప్పుడు రేపు ఎగ్జామ్ ఆగస్ట్ 4th. నాకు ఎప్పుడు వచ్చింది మెసేజ్? ఆగస్ట్ 1 జూలై 30 31 వచ్చింది అనమాట మెసేజ్, ఈమెయిల్కి వచ్చింది మెసేజ్. ఇంకా మనం ఇంకా హాల్ టికెట్ ప్రింట్అవుట్ ఈరోజు తీపించుకొని వచ్చాను అనమాట. హాల్ టికెట్ అంటారు, అడ్మిట్ కార్డు అంటారు తెలీదు. సో అందుకోసం అని చెప్పేసి ఏమేమి రిక్వైర్మెంట్ ఉందా అని చూసుకుంటే అడ్మిట్ కార్డు ఒకటి కావాలి, ఆధార్ కార్డు ఒకటి కావాలి, ప్రూఫ్ కింద ఏదో ఒక మనం ప్రూఫ్ కింద. థర్డ్ వచ్చేసి 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కావాలన్నారు. సో దట్స్ ఇట్. ఇంకా అవి తీసుకొని రేపు ఎగ్జామ్కి వెళ్ళిపోవాలన్నమాట. రేపు ఎగ్జామ్ ఎలా జరిగిద్దో తెలీదు. మా ఫ్రెండ్కి కూడా సేమ్ షిఫ్ట్ పడింది. కాకపోతే ఏంటంటే తను మార్నింగ్ వెళ్ళిపోతున్నాడు 6కి. కాకపోతే నేను లేటుగా బయలుదేరుతాను, ఎందుకంటే 11:15కి ఎగ్జామ్, సెకండ్ షిఫ్ట్ మాకు ఎగ్జామ్ అనమాట. నాకు ఎప్పుడు ఫస్ట్ షిఫ్ట్ పడేది ఎగ్జాము, ఇప్పుడు సెకండ్ షిఫ్ట్ పడింది. కాకపోతే చిన్న చిన్న విషయాలే మిమ్మల్ని లైఫ్లో చాలా పెద్ద గ్రో చేస్తాయి అనేది నా ఉద్దేశం. అది కూడా ఎందుకు వచ్చిందో థాట్ చెప్తాను. ఇందాక మా అమ్మ అన్నారనమాట, అంటే నేను సంథింగ్ గేట్కి ప్రిపేర్ అవుతుంటే, అటు కాలేజీకి ప్రిపేర్ అవుతుంటే కొద్దిగా 10 నిమిషాలు ఇలా అప్లై చేసిన తర్వాత నుంచైనా, అప్లై చేయక ముందు నుంచైనా కొద్దిగా చదువుకుంటా ఉన్నావు అని అంటే ఎట్లా కూడా నీకు ఉపయోగపడుద్ది కదా అని చెప్పేసి. కాకపోతే నాకేమనిపించింది అంటే మూడింటి మీద కాలు పెట్టడం వేస్ట్ అనిపించింది. ఏదో వెళ్తే ఒకదాన్ని ఫిక్స్డ్గా వెళ్తే బాగుండి అనిపించింది. కాకపోతే వాళ్ళు చెప్పింది కూడా కరెక్టే అనిపించింది. ఎందుకంటే రోజుకు 10 నిమిషాలు 20 నిమిషాలు పొద్దున బస్సులో వెళ్ళేటప్పుడు, ఈవినింగ్ బస్ నుంచి వచ్చేటప్పుడు ఎంతో కొంత మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి కొద్దిగా చదువుకుంటూ ఉంటే ఇంప్రూవ్ అవుతూ ఉంటాం కదా అనేది నా ఉద్దేశం. కన్సిస్టెన్సీ అనేది ఇంటెన్సిటీని కూడా బీట్ చేసేసిద్ది అనమాట. నువ్వు ప్రెజర్గా గట్టిగా 5 days చదివినా ఒకటే, కన్సిస్టెంట్గా రోజు కొద్ది చదివినా ఒకటే అనమాట. ఎందుకంటే ఇంటెన్సివ్గా 5 days నేర్చుకున్నది నీకు తక్కువ గుర్తుండిద్ది. అదే కన్సిస్టెంట్గా 5 daysలో కొద్దిగా నేర్చుకున్నది ఎక్కువ గుర్తుండిద్ది. సో అందుకోసమే బీ కన్సిస్టెంట్. నాకైతే ఇది దాని నుంచి నేనేమన్నానంటే మా మమ్మీతో అప్లై చేసాము. కాకపోతే ఏంటంటే ప్రతి ఎగ్జామ్కి మనతో పాటు చాలామంది ఎగ్జామ్కి కూర్చుంటారు. కాకపోతే వాళ్ళు 6 నెలల నుంచి ప్రిపేర్ అవుతూ ఉంటారు ఆ ఎగ్జామ్కి. 6 నెలల నుంచి ప్రిపేర్ అవుతూ ఉన్నప్పుడు వాళ్ళని 1 dayలో మనం ప్రిపేర్ అయ్యి ఓడించలేం కదా. సో నాకు ఆ థాట్ ప్రాసెస్ ఉందన్నమాట. అలా ఉండేసరికి ఇంకా మనం ఏంటంటే జస్ట్ క్యాజువల్గా వెళ్ళి ఎగ్జామ్ ఇచ్చేసి వద్దాం అనిపించింది. కాకపోతే గైస్ బీటెక్ 4 yearsలో నేనైతే అనుకున్నది అంటే మనం ఏంటంటే టైం చేంజ్ చేయకొద్దీ ఫీలింగ్స్ మారుతూ ఉంటాయి అన్నమాట. నేనేమనుకున్నా, సరే బీటెక్ అయిపోయేలోపు ఏదో ఒక ఎగ్జామ్ రాద్దాం, ఎట్లా ఎగ్జామ్ ఒకటి కొట్టేద్దాం అనిపించేది. కొన్నిసార్లు గేట్ ఎగ్జామ్ రాద్దాం అనిపించింది. కొన్నిసార్లు బీటెక్ కంప్లీట్ చేసుకున్నామా, సంథింగ్ అప్పుడు బిజినెస్ ఐడియా వచ్చేస్తే మన కాలేజ్లో ఇంక్యుబేషన్ సెంటర్ ఉంది, ఆ ఐడియా ఎక్స్ప్లోర్ చేసి దాన్ని డెవలప్ చేద్దాం. అంటే ఏంటంటే టైంకి తగ్గట్టు మన థాట్ ప్రాసెస్ మారుతూ ఉండిద్ది, మన ప్రయారిటీస్ కూడా మారుతూ ఉంటాయి. కాకపోతే ఒక ప్రయారిటీ పెట్టుకుని మూవ్ దెన్ లైఫ్లో సస్టైన్ అవుతాం అనమాట. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్, ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. నేను కూడా ఏంటంటే ప్రయారిటీస్ అనేది పెట్టుకుంటాను. అంటే అందరికీ 24 hours ఉంటుంది గైస్, అందరికీ 24 hours ఉంటుంది, ఇంక్లూడింగ్ ఎవరికైనా, బాగా సంపాదించే వాళ్ళకైనా, బాగా చదువుకునే వాళ్ళకైనా, ఎవరికైనా 24 hours ఉంటుంది. కాకపోతే ఆ 24 hours అనే టైము నీకోసం నువ్వు ఎంత యూటిలైజ్ చేసుకుంటావు అనేది పాయింట్. సోషల్ మీడియా చూస్తూ కూర్చుంటే నువ్వు యూటిలైజ్ చేయట్లేదు, జస్ట్ నీ ఎంటర్టైన్మెంట్ కోసం నువ్వు నీ టైం కేటాయిస్తున్నావు అంతే అనమాట. ఐ హోప్ యూ అండర్స్టాండ్, ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇప్పుడు నేను చెప్తుంది నన్ను నేను రెక్టిఫై చేసుకోవడానికి, ప్లస్ ఇలా ఎవరైనా తప్పులు చేస్తుంటే వాళ్ళు బయటికి రావడానికి. ఓకే అనమాట. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై.